Right. Prove that 2nc2 equal to 2 into nc2 plus n square by algebra and by committee formatting argument. కమిటీ ఫార్మేషన్ చేసుకుందాం. ఓకే, జస్ట్ ఇంతకుముందు చూసాం కదా మనం. దీని ఏం చేస్తున్నాం, 2n ఇక్కడ 2n కనబడుతుంది, ఇక్కడ n కనబడుతుంది. వెంటనే మనకి ఐడియా ఏమి ఉండాలి, 2n కెన్ బి రిటన్ యాజ్ n ప్లస్ n, రైట్? n ప్లస్ n c2, దట్ ఈస్ n ప్లస్ n. n అనే టైప్ నుంచి 2% తీసుకోవాలి. ఓకే, ఆల్ టైప్స్ ఏముంటాయి పాసిబిలిటీస్, 0 to 1 1 to 0. ఓకే, ఇవేగా పాసిబిలిటీస్ ఉండేది. సో దట్ నథింగ్ బట్ దిస్ వాల్యూ ఈక్వల్ టు nc0 ఇంటూ nc2 ప్లస్ nc1 ప్లస్ nc2 ఇంటూ nc0. సో దిస్ వాల్యూ ఈక్వల్ టు nc1 అంటే n కదా, n square plus nc2 which is equal to your 2nc2 n square. ఓకే, బై కమిటీ ఫార్మేటింగ్. నెక్స్ట్ ఆల్జిబ్రా ప్రకారం అంటే ఎక్స్ప్రెషన్ చేసుకోవడమే, ఎక్స్పాండ్ చేసుకోవడం. 2nc2 ఈక్వల్ టు సింప్లీ 2n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 factorial. So this is equal to 2n into 2n minus 1 into 2n minus 2 factorial. Those will get cancelled. So 2n into 2n minus 1 whole divided by 2. This is equal to n into 2n square minus n. Okay, it is your LHS. RHS. Now what about RHS? RHS equal to 2 into nc2 plus 2 into nc2 plus n square. 2 into nc2 plus n square. n square. So this is equal to 2 into n into n minus 1 by 2 plus n square. This is equal to n square minus n plus n square is equal to 2n square minus n. So LHS is equal to RHS. this is equal to your LHS. Is RHS equal to? So LHS equal to RHS. Left hand side is equal to right hand side. So the given is the identity. Okay. And 2nc2 is equal to 2 into nc2 plus n square. That is equal. Right? Okay. Next. Determine each of the following relationship is a valid identity. Valid identity na kada. Okay. Okay. First చూడు. NCR. First ది NCR into m equal to n divided by n minus r into n minus 1 cr. ఓకే, అన్ని సీల్ లాగా రాసుకుందాం. ఓకే, దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ n minus r into ncr ఈక్వల్ టు n into n minus 1 cr. ఈ n minus r ని n కూడా కమిటీ లాగా రాసుకుందాం, ఫార్మేషన్ కమిటీ దాని లాగా. ఓకే, సో దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ n minus r c1. From n minus r you need to choose one person, that is n minus r c1 into ncr. From n persons you need to choose one person లాగా తీసుకున్నాం. nc1 మొత్తం కమిటీ లాగా అయిపోయింది. cr నీకు ఏం చేస్తున్నావు, నువ్వు మొత్తం ఎంతమంది తీసుకుంటున్నారు, r+1 తీసుకుంటున్నారు. ఇక్కడ n లో నుంచి r తీసుకుంటున్నాడు, రిమైనింగ్ పర్సన్స్ లో నుంచి 1 పర్సన్ తీసుకుంటున్నాడు, r+1 పర్సన్స్. ఓకే, ఇక్కడ n లో నుంచే 1 పర్సన్ తీసుకుంటున్నాడు, రిమైనింగ్ పర్సన్ లో నుంచి r పర్సన్ తీసుకుంటున్నాడు, r+1 పర్సన్. సరిపోయిందిగా. ఓకే, టోటల్ ఏంటి ఇంటెన్షన్, r+1 పర్సన్ తీసుకోవాలి. ఫస్ట్ దాంట్లో r తీసుకున్నాడు, రిమైనింగ్ లో నుంచి 1 తీసుకున్నాడు, NCR, రిమైనింగ్ n minus r లో నుంచి 1. ఓకే, ఇటువైపు కూడా ఫస్ట్ 1 తీసుకున్నాడు, మిగిలిన n minus 1 లో నుంచి r తీసుకున్నాడు. సరిపోయింది, r+1 కమిటీ ఫామ్ చేసినాడు కదా మొత్తం n లో నుంచి. సో డెఫినెట్లీ ఈక్వల్ కదా నీకు అది. ఓకే, ఇఫ్ యూ లేదంటే ఆల్జిబ్రా మెథడ్లో చేసుకుని ఈక్వల్ వస్తుంది నీకు. సో డెఫినెట్లీ ఫస్ట్ వన్ ఈజ్ అన్ ప్రాపర్ ఐడెంటిటీ. నెక్స్ట్ మనకు కనబడుతుంది r-2 r-1. We can use the Pascal identity, right? So this can be represented as cr-1 plus ncr. ఓకే, ఇక్కడ మళ్ళీ పాస్కల్ ఐడెంటిటీ అవ్వాలంటే n ప్లస్ ఏముండాలి, n+1 ఉండాలి.
then you can say directly n plus 2cr, n plus 2cr, but n plus 1 లేదు, n ఉంది, so it is not an identity. Okay, not equal. Next, ncr into mcs is equal to nm into rs. ncr అంటే n లో నుంచి r తీసుకోవడం ఇంటూ mcs అంటే m లో నుంచి s తీసుకోవడం. అలా అని చెప్పి nm లో నుంచి rs తీసుకోవడం కాదు కదా అది. ఓకే, అలా అని చెప్పి మళ్ళీ n ప్లస్ m లో నుంచి r ప్లస్ s తీసుకోవడం కూడా కాదు. ఓకే, అప్పుడేమన్నా n ప్లస్ m లో నుంచి r ప్లస్ s అంటే అన్ని పాసిబిలిటీ చూసుకోవాలి, మొత్తం చూసుకుంటూ. ఓకే, ఈ రవలేదని చెప్పి అలా అవ్వాలనుకోకు, డెఫినెట్లీ ఇది నాట్ ఎన్ ఐడెంటిటీ. ఓకే, లేదు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆల్జీబ్రా మెథడ్ లో ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ టూ ఆర్ నెవర్ బి ఈక్వల్ అని చెప్పి, రైట్. చూడు, డస్ every row of Pascal's triangle except for the top row have an even number of odd numbers? What they are asking, chudu. Does every row of Pascal triangle except the top row, that is row 0, have an even number of odd numbers? అడుగుతున్నారు. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ మీనింగ్ అంటే ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ఈవెన్ ఉండాలి. ఈవెన్ అంటే పేర్సే కదా, సో ఆడ్ నెంబర్స్ ఉంటాయి, అవి పేర్ వైజ్ ఉంటాయి అని. ఫర్ ఎవ్రీ ఆడ్ నెంబర్ దట్ కరస్పాండింగ్ వన్ మోర్ ఆడ్ నెంబర్ అన్నట్టు, పేర్ లాగా ఉంటాయి. అంటే ఈవెన్ అంటే 10 ఉన్నారనుకో 5 పేర్స్, 100 ఉన్నారనుకో ఈవెన్ 50 పేర్స్, 2 అన్నావు అనుకో ఈవెన్ 1 పేర్, 4 అన్నావు అనుకో 2 పేర్స్. సో వీళ్ళు ఏమంటున్నారు, నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనేవి ఈవెన్ అంటున్నారు. సో those odd numbers to exist as a pair, some pairs. ఓకే, మన పాస్కల్ ట్రయాంగిల్ ఏది చూసుకున్నా కానీ ఏం చూసుకున్నావు, ఓకే చూడు, ఇదే మన పాస్కల్ ట్రయాంగిల్ తీసుకుంది. వాళ్ళు ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ఏ రో అయినా సరే, సపోజ్ రో 3 తీసుకుంటున్నా, రో 3 ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, రో 3లో రో 3 అంటే 4th రో కదా, ఎన్ని ఉంటాయి 4th రోలో, 4 ఉంటాయి. ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అది రో 3 అంటున్నా. నువ్వు ఎక్కడే చూసుకో, రో 3 అనగానే 3C0 నుంచి 3C3 ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. కన్ఫ్యూజన్ ఏముంది దాంట్లో, ఇంకా రో 3లో 4 ఉంటాయి. ఓకే, రో 4 తీసుకో, రో 3కి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు 4 అంటే నీకు డెఫినెట్ గా అది ఏమైనా ఉన్నాయి నీకు. ఓకే, ఏమైనా ఉన్నాయి, నీకేంటి పేర్సే ఉంటాయి అవి. ఓకే, 4 అంటే అంతే కదా, 2 పేర్సే కదా. ఓకే రైట్, రో 4 తీసుకున్నావు అనుకో, ఇక్కడ ఎన్ని ఉంటాయి నీకు, 5 ఉంటాయి. 5 అంటే 2 పేర్స్, ఇంకొక 1 ఐడెంటిటీ, ఈ 1 ఎంట్రీ. ఈ 1 ఎంట్రీ ఏమవుతుంది నీకు, రో 4 అంటే 4C2, యాక్చువల్గా ఉండేది నీకు 4C0, ఇవి 4C0, 4C1, 4C2. 4C2 ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది. ఓకే, 4C2 ఎప్పుడు కూడా డెఫినెట్ గా ఈవెన్ అవుతుంది. అది తీసేయి, అది తీసేసిన తర్వాత ఇంకేమన్నా నీకు 2 పేర్స్ ఉన్నాయి. ఓకే, 2 పేర్స్ ఉన్నాయి. ఈ 2 పేర్స్ కూడా ఏంటి, కంపల్సరీ నీకు ఇక్కడ 1 ఉంది అనుకో, ఆపోజిట్ డెఫినెట్ గా 1 ఉంటుంది కదా. ఇక్కడ 4 ఉంది అనుకో, డెఫినెట్ గా 4 ఉంటుంది కదా నీకు అక్కడ. సో నీకు 2 పేర్స్, ఇక్కడ 5 ఉంది అనుకో, డెఫినెట్ గా 5 ఉంటుంది కదా. 10 ఉంది అనుకో, డెఫినెట్ గా 10 ఉంటుంది కదా. ఎందుకు, నీకు ఎన్సీఆర్ ఈక్వల్ టు NCn minus r. For every NCR we have an equal entry. ఏంటది, NCn minus r. పాస్కల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, ఫర్ ఎవ్రీ ఎంట్రీ NCR we have definitely one more entry NCn minus r. డెఫినెట్ గా దాని పేరు ఉండాలి. సపోజ్ NCR అనేది ఆడ్ అయింది అనుకో, డెఫినెట్ గా ఇక్కడ ఇంకొక ఆడ్ ఉండాల్సిందే. ఓకే, అర్థమైందా పాయింట్. ఫర్ ఎవ్రీ NCR we have NCn minus r. ఓకే రైట్. సో NCR అనేది ఆడ్ అయిందంటే డెఫినెట్ గా అటువైపు ఇంకోటి NCn minus r ఆడ్ ఉంటుంది. సో ఆడ్ నెంబర్స్ పేరే కదా, పేరు అయినప్పటికి ఈవెనే కదా ఉండేది నీకు. ఓకే, అలా ఈవెన్ చెప్పగలుగుతామా, అలాగే ఈవెన్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నావు, ఎవ్రీ ఆడ్ నెంబర్ ఇది ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అన్నావు. NCR అనేది
నీ పాస్కల్ ట్రయాంగిల్ ఎట్లా ఉంటాయి అయితే అన్ని పేర్లు ఉంటాయి, లేదనుకుంటే ఒక కేసులో పేరు కామా వన్ మోర్ ఎంటిటీ ఉంటుంది. ఓకే, ఆ వన్ మోర్ ఎంట్రీ ఏంటి, ఈవెనా ఆడా? ఈవెన్. ఈవెన్ అది. అంటే ఓన్లీ వన్, దానికి పేరు లేదు. ఓకే, ఇది వన్ ఏంటి, ఈవెన్ అది. ఆ ఈవెన్ అనేది దాంట్లో పేరు ఉండదు నీకు అక్కడ. ఒక్కటే ఉంది. ఓకే, సో ఆడైతే కాదు, ఆ వన్ అనేది ఏంటి, ఈవెన్. సో మిగిలినవన్నీ కూడా ఇద్దరు ఆడైన ఉండొచ్చు, ఈవెన్ ఉండొచ్చు. ఒకవేళ ఆడు ఉందంటే డెఫినెట్ గా దానికి ఇంకొక ఆడు ఉండాలి, ఈవెన్ ఉందంటే డెఫినెట్ గా ఇంకొక ఈవెన్ ఉండాలి, కానీ మధ్యలో కంపల్సరీ ఈవెన్ అవుతుంది. మధ్యలో ఇంకొక ఈవెన్ వస్తుంది. సో వీ కెనాట్ సే వీ హావ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనేది చెప్పలేము. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ డెఫినెట్ గా చెప్తాం. ఎందుకు చెప్తాను డెఫినెట్ గా, ఏ రోల్ అయినా సరే అయితే పేరు. ఇక్కడ ఏంటి కంపల్సరీ 4 ఉన్నాయి. 4 అంటే ఏంది, 2 పేర్స్. అది కంపల్సరీ ఉంది. 2 పేర్స్, 2 పేర్స్ అంటే ఒక పేరు తీసుకున్నాం అనుకో సార్, ఏదైనా 2 పేర్స్ ఉన్నాయి. ఓకే, నీకు ఉండేది ఏంటి, ఈవెన్ కానీ ఆడ్ కానీ, ఏ నెంబర్ అయినా సరే నీకు పాజిటివ్ నెంబర్ లో ఉండేది ఏదర్ ఈవెన్ ఆర్ ఆడ్. ఒకవేళ ఈవెన్ ఉంది అనుకో, బికాస్ ఆఫ్ ఎన్సీఆర్ ఈక్వల్ ఎన్సీఎన్ మైనస్ ఆర్, సో డెఫినెట్ గా ఇంకో ఈవెన్ ఉండాల్సిందే. ఓకే, ఆడ్ ఉంది అనుకో, డెఫినెట్ గా ఇంకొక ఆడు ఉండాల్సిందే. సో ఇన్ దిస్ కేస్ ఆడ్ నెంబర్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆడ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ కూడా ఉంటాయి పక్కా. ఇక్కడ ఈ కేసులో 2 పేరు ఒక 1 ఉంది. ఈ 1 ఈజ్ ఆల్వేస్ ఈవెన్ ఇన్ నేచర్ బికాస్ దిస్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ 2NCN. ఓకే, ఈ షేప్ లో ఉండే ఏ రోలో తీసుకున్నా కానీ, ఈ రోలో మొత్తం ఏంటంటే 7 ఉన్నాయి కదా. ఓకే, దిస్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ 63. దిస్ ఇస్ ఆల్వేస్ ఈవెన్. ఈవెన్ కాకుండా పేర్స్ ఏమున్నాయి, ఇంకా 2 పేర్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 3 పేర్స్ ఉన్నాయి, 2 పేర్స్ ఉన్నాయి. ఈ 2 పేర్లో నెంబర్లు ఏదో ఈవెన్ అవ్వచ్చు లేదా ఆడ్ అవ్వచ్చు. ఆడ్ ఉంది అంటే డెఫినెట్ గా ఇంకో ఆడ్ అయితే ఉంటుంది. సో ఆడ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్స్. సో దేర్ ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫిక్స్. ఇక్కడ ఏమవుతుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఈవెన్ ఉంది అనుకో, డెఫినెట్ గా అటువైపు ఇంకోటి ఉండాలి, అవి ఈవెన్ ప్లస్ ఇంకొకటి ఉంది ఈవెన్. మొత్తం ఏమవుతుంది, నీకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఉంటుంది నీకు. ఓకే, సో ఈ కేసు చూసుకున్నాం అనుకో, 1 ఉంది, డెఫినెట్ గా ఇంకో 1 ఉండాలి. 15 ఉంది, డెఫినెట్ గా ఇంకో 15 ఉండాలి. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఓకే, అండ్ ఇంకో ఈవెన్ ఉంది, డెఫినెట్ గా ఇంకో ఈవెన్ ఉండాలి ఇది. దాంతో పాటు ఇంకొక సింగిల్ ఈవెన్ ఉంది. ఓకే, సో దేర్ అవుతుంది ఆడ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఉంటుంది. ఓకే, ఈ కేసులో. అదే పైన కేసులో చూసుకుంటే నీకు కంపల్సరీ 3 పేర్స్ ఉన్నాయి. 3 పేర్స్ లో ఒకవేళ ఈవెన్ నెంబర్స్ ఉన్నా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఏ ఉంటాయి, ఆడ్ ఉన్నా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఏ ఉంటాయి. ఓకే, సో ఈ ఆడ్ పాయింట్ ఆఫ్ ఏ రిస్ట్రిక్షన్ లేదు. పాస్కల్ ట్రయాంగిల్ ఎవ్రీ రో డెఫినెట్లీ దేర్ హ్యావ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఓకే, అదే పాయింట్. సో ఇక్కడ 1 ఉంది, డెఫినెట్ గా 1 ఉండాలి. ఇక్కడ 5 ఉంది, డెఫినెట్ గా 5 ఉంటుంది. 10 ఉంది, డెఫినెట్ గా 10 ఉంటుంది. ఎందుకు నీకు ఉందో అన్ని పేర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అక్కడ. దీంట్లో రో 5 లో అయితే ప్రాబ్లం ఏం లేదు, పేర్సే ఉంటాయి. రో 4 లో అయితే కంపల్సరీ ఒక ఈవెన్ ఉంటుంది మధ్యలోది, మిగిలిన పేర్స్. ఆ పేర్స్ లో ఆడ్ ఉంటే ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఈవెన్ ఉంటే టోటల్ గా డెఫినెట్లీ ఆడ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అయిపోతాయి. Okay, so odd point of any Pascal triangle we have a even number of odd numbers, right? What happens when you add every other term in each row? Each row terms and add చేసుకుంటూ పోతే every other term in odd గురించి మాట్లాడుతున్నారు. Every other term, what happens when you add odd గురించి ఏం కాదు ఇది. What happens when we add every other term in each row? ఎంత అవుతుంది సమ్ము? 2 power n అంతే. అది ఈవెన్ పొజిషన్ లో ఉన్నాయి యాడ్ చేసుకుంటే ఈవెన్ పొజిషన్ లో ఉన్నవే యాడ్ చేసుకుంటే 20 ప్లస్ NC2 ప్లస్ NC4 అప్పుడు ఎంత అవుతుంది? అదేనమ్మా, ఈవెన్ పొజిషన్ లో ఉన్నన్ని యాడ్ చేసుకుంటే సమ్ ఆఫ్ ద ఎంట్రీస్ ఎట్ ఈవెన్ పొజిషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఎంట్రీస్ ఎట్ ఈవెన్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎంట్రీస్ ఎట్ ఆడ్ పొజిషన్ కదా. సో అదేమవుతుంది అప్పుడు ఓన్లీ సమ్ ఆఫ్ ఎంట్రీస్ ఎట్ ఆడ్ పొజిషన్.
ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. సో ఈవెన్ అయినా ఆడ్ అయినా 2/2 ఉంటుంది. ఓకే. 2/2 చూసేది ఏముందని ఫస్ట్ అదే కదా నేర్చుకున్నావు. అవును, ఆల్టర్నేట్. సమ్ ఆఫ్ ఎంట్రీ సెట్. మరి ఆల్టర్నేట్ అంటే ఏంటి మీనింగ్? NC1 NC0 ని స్టార్ట్ అయింది. ఆల్టర్నేట్ అంటే ఏంటి? NC2 ఆ, NC4 ఈవెన్ ఎంట్రీస్ కదా. NC1 ని స్టార్ట్ అయింది. NC1 NC3 అవే ఫస్ట్ అదే కదా చూసుకుంది. ఓకే, ఒకసారి విన్నామంటే పడిపోవాలి అది మైండ్ లోకి. రైట్. సో ఏ రో అయినా సరే కంపల్సరీ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఈవెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేము, ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద రో అవుతుంది అది. ఎందుకు? రో 5 అనుకో డెఫినెట్గా ఉంటాయి, 3 పేర్స్ ఉంటాయి కాబట్టి. రో 6 అనుకో 3 పేర్స్ ఉండి ఇంకొక ఐటమ్ ఉంటుంది, ఆ ఐటమ్ ఈవెన్ అవుతుంది. సో ఆ కేసులో ఆడ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, రైట్. ప్రూవ్ దట్ అడుగుతున్నారు. NC0 NC1 కమిటీస్ లాగా ఉంది. ఫస్ట్ కమిటీ గురించి ఆలోచించుకో. NC0 NC1 అట్లా అట్లా వచ్చి రెండు పార్ట్స్ ఉంది కదా. సో 2 పార్ట్స్ గా సపరేట్ చేసుకోవచ్చామని చూసుకో దీన్ని. దిస్ కెన్ బి n ప్లస్ NC n-1 n ప్లస్ NC n-1 అంటే n ప్లస్ L లో నుంచి n-1 తీసుకోవాలి. ఓన్లీ పాసిబిలిటీస్ ఏమంటే 0 n-1 కానీ ఇక్కడ లేవు కదా. సో దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ NCn-1 NCn-2 NC2 NCn-2 NCn-1 NCn-3 up to so on. కరెక్టే కదా. మొత్తం n-1 0 ప్లస్ n-1 n-1 1 ప్లస్ n-2 n-1 2 ప్లస్ n-3 n-1 తీసుకుంటుంది అదే కదా. NCn-1 NC0 అన్ని పాసిబిలిటీస్ వచ్చేసినాయి కదా ఇక్కడ. ఓకే, నీకేమంటే 0 n-1 1 n-2 3 n-3 n0 n0 n-1 మొత్తం తీసుకుంటే n-1 n-1 0 సరిపోయింది చూడండి. సో దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ n ప్లస్ NC n-1 which is equal to your 2NC n-1. ఓకే, కమిటీ ఫార్మేషన్ వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్, find the smallest value of n such that rho n of Pascal triangle contains rho n అంటే NC0 NC1 NC2 అంతే కదా ఉండేది. రో n అనగానే NC0 ఎంట్రీస్ NC1 NC2 అప్పుడు ఎలా ఉంటాయి నీకు NCn వరకు. ఓకే, NCn వరకు contains 3 successive entries. 3 successive entries in the ratio 3:4:5. సక్సెసివ్ ఎంట్రీస్ అంటే కాన్సిక్యూటివ్ అంతే కదా, పక్క పక్కనే కదా. సో ఎప్పుడైనా సరే ఏం తీసుకుంటాం మనం? 3 కాన్సిక్యూటివ్ అనగానే R+1 R+2 అనుకుంటామా? R-1 R+1 ఈవెన్ R+1 R+2 తీసుకున్నా చేసుకోవచ్చు. బట్ సింపుల్ గా చూసుకున్నాం, అథమెటిక్ ప్రోగ్రెషన్ లో కూడా ఎంత చూసుకుంది. ఈవెన్ జామెట్రీ ప్రోగ్రెషన్ అయినా కానీ A/R AR అనుకున్నాం. అథమెటిక్ లో కూడా A-D D A+D అనుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా నీకు NCR-1 is to NCR R+1 which is equal to 3:4:5. Normal simplification algebra. NCR-1 divided by NCR is equal to NCR-1 divided by NCR equal to 3/4. దీన్ని చేసుకో ఫస్ట్ ఫటాఫట్ క్యాన్సిలేషన్స్. n factorial by R-1 factorial R-1 factorial ఉల్టా దిపరా చేస్తున్నా factorial into R factorial n factorial equal to 3/4. కటింగ్ లైన్ చేసుకో. R factorial R-1 factorial దగ్గర అక్కడ R మిగిలింది, ఇక్కడ కింద కూడా ఉంది కదా ఇది n-R+1 ఇక్కడ n-R+1 ఇందే కదా మిగిలేదు. సో దిస్ ఈక్వల్ టు R divided by n-R+1. సో యూ హ్యావ్ 4R equal to 4R
3n minus 3r plus 3. So this can be represented as 7r minus 3n equal to 3. 7r minus 3n equal to 3. n r కనిపిద్దాం మాకు r అంటే ఇట్లా రాస్తాం, n అంటే ఇట్లా రాస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో రిలేషన్ తీసుకో, ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఏదో ఒకటి నీకు ఏది నచ్చితే అది. NCR డివైడెడ్ బై NCR plus 1 is equal to 4/5. మీరు కట్ చేసుకో డైరెక్ట్ గా. n factorial divided by n minus r factorial into r factorial into r factorial into n minus of r plus 1. సరే సరే, నీకు వచ్చిందే రాసుకో, నీకు నచ్చిందే రాసుకో. n minus of r plus 1 factorial r plus 1 factorial into r plus 1 factorial divided by n factorial equal to 4/5. కట్ చేసేసే, ఫటాఫట్ కట్ చేసేయాలా. కట్ r factorial r plus 1 కట్, ఇది కట్ అయిపోయి ఇక్కడ r plus 1 మిగిలింది. r plus 1 మిగిలిద్ది. ఇది కింద ఇక్కడ n minus r minus 1 కట్ అయిపోయి కింద n minus r మిగిలింది. n minus r మిగిలిద్ది. సో మనం రాసుకోవచ్చు. రైట్. సో యూ కెన్ రైట్ 5r plus 5 5r plus 5 equal to n minus 4r. దీని నుంచి 9r minus 4n 9r minus 4n equal to minus 5. రెండు ఈక్వేషన్లు వచ్చినాయిగా. ఎలిమినేషన్ or substitution. ఎలిమినేషన్ చేసేసుకో. HCF ఏంటి? 4 కి 3 కి 12. LCM 4 కి 3 కి 12. సో దాన్ని 4 తో అంటే 28r minus 12 n అది ఓకే ఈక్వల్ టు 12. దీన్ని 3 తో 27r minus 12n equal to minus 15. సబ్ట్రాక్ట్ మైనస్ చేసుకోవాలి. r equal to 27. సో r is 27. అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. నీకు కావాల్సింది ఏంటి? n అంట కదా. 27 పెట్టేసుకుంటే దీని నుంచి 189 3n equal to 7 into 27 minus 3. 189 minus 3 186 అంటే 62. So n equal to 62 and r equal to 27. So the corresponding are 62c 26, 62c 27 and 62c 28. ఎక్కడ చూస్తున్నావు? 28. ఓకే రైట్. మనకి ఎన్ని వేలు అడిగారు. సింపుల్ ఆల్జీబ్రా, నథింగ్. ఓకే రైట్. ఇది చూడు, ఫిబొనాసీ సిరీస్ ఉంది కదా. అంటే ఏంటి మనకి? ఫిబొనాసీ నెంబర్స్ ఫస్ట్ 2 యాడ్ చేసుకుంటే ప్రెజెంట్ వస్తుంది. ప్రెజెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ప్రీవియస్ 2. ఓకే, ప్రెజెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ప్రీవియస్ 2. ఫిబొనాసీ సిరీస్ నెంబర్లు పాస్కల్ ట్రయాంగిల్ ఉన్నాయంట. ఎక్కడ ఉన్నాయో కనుక్కోండి అంటున్నారు. ఎక్కడ ఉన్నాయో కనుక్కోండి అంటున్నారు. దాన్ని చూడు, పాస్కల్ ట్రయాంగిల్ లేదు మళ్ళీ. ఇది పాస్కల్ ట్రయాంగిల్. దీంట్లో ఉన్నాయంట, ఎక్కడెక్కడ ఉన్నాయో అవి నెంబర్లు. ఫస్ట్ 1 అయితే కనబడుతుంది, 1. ఓకే, మళ్ళీ 1. ఓకే, నెక్స్ట్ 2. నెక్స్ట్ 3. నెక్స్ట్ చూడు ఎట్లా వెళ్తుందో చూడు నెంబర్లు. ఓకే, ఇవేంటి నీకు? 0C0, 1C1, 2C2, 3C3, 4C4. ఇదే కదా నెంబర్లు. ఓకే, ఫస్ట్ 0C0. నెక్స్ట్ ఏంటి? దాని ముందుకు ఆగిపోయింది. ఓకే, నెక్స్ట్ 2C0, 1C1. నెక్స్ట్ మళ్ళీ 3C0, 2C1. 2C1 అది 2C1. నెక్స్ట్ మళ్ళీ ఇది 1 2 3 4 5. 0 1 2 3 4 4C0,
3c1 2c2 2c2. నెక్స్ట్ మళ్ళీ నెంబర్ ఎక్కడ ఉంది నీకు? 5 అయిపోయింది. 5 తర్వాత 8 5c0 ఇది 5c0 4c1 3c చూడు 5c0 4c1 3c3 4c1 3c2. ఓకే నెక్స్ట్ ఇది ఎంత సరిపోయింది? 4 7 8 నెక్స్ట్ 13 రావాలంట. ఇది 6c0 5c1 4c2. సో ఈ వాల్యూస్ అన్ని ఎలా వస్తాయి నీకు? దీనికి చూసుకున్నావు అనుకో ఏమైంది నీకు? ఇది 6c0 5c1 ప్లస్ 5c1 4c2 ప్లస్ 4c2 3c3 ప్లస్ 3c3. ఓకే 6g0 5c1 4c2 3c3. ఆగస్టిక్ కాదు, ఆగస్టిక్ కింద సేమ్ రావాలి నీకు. 3c0 4c2 5c4 వస్తుంది అది. ఓకే సో వీ కెన్ రైట్ ది కరస్పాండింగ్ నెంబర్ ఏంటిది? F6 F0 తో స్టార్ట్ అయింది ఇక్కడ. F0 F1 F2 F3 F4 F5 F6 ఇది. సో F6 is equal to రాసుకున్నాం 6g0 5c1 4c2 3c3. సో వీ కెన్ రైట్ Fn ఈక్వల్ టు స్టార్ట్ అయ్యి F0 నుంచి, ఎందుకో 0 ఉంది కాబట్టి అక్కడ నీకు. ఓకే ఫస్ట్ దాన్ని ఫస్ట్ అనట్లేదు, 0 అంటున్నాను నేను దాన్ని. ఓకే సో Fn ఈజ్ ఈక్వల్ టు NC0 ప్లస్ ఏమవుతుంది? n తగ్గుతూ ఉంది, r పెరుగుతూ ఉంది. n-1c1. ఓకే నెక్స్ట్ ప్లస్ c2 అలా పోతా ఉంటది. ఓకే నీకు హాకిస్టిక్ లో ఏమవుతుంది? NC0 n+1c1 n+2c2 n+3c3 రెండు పెరుగుతూ పోతాయి నీకు. ఓకే NC0 లేదంటే కింద మొత్తం కామన్ ఉండాలి. NC0 అంటే NC n-0 n+1c1 n+1cn n+2c2 అంటే n+2cn. ఇది హాకిస్టిక్ లో నీకు. ఇక్కడ ఏమైంది నీకు? r వాల్యూస్ పెరుగుతూ ఉన్నాయి బట్ n వాల్యూ తగ్గుతూ ఉంది ఇక్కడ. ఓకే ఇక్కడ n వాల్యూ పెరుగుతూ ఉంటుంది, r వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇది హాకిస్టిక్ అక్కడ నేర్చుకుందాం మనం. ఓకే కన్ఫ్యూజ్ మాకు అటు ఇటు. సో వీ కెన్ రైట్ దిస్ Fn ఈజ్ ఈక్వల్ టు సింప్లీ NC0 ప్లస్ n-1c1 ప్లస్ n-2c2 ప్లస్ 1 మనం రాసుకుంది ఇదే ఇక్కడ. ఓకే అన్నిటికీ. సో వీ హ్యావ్ టు వాళ్ళు ఏమంటున్నారు? ప్రూవ్ చేయమంటున్నారు, నిన్ను ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే సో ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలి? Fn+2 ఈజ్ ఈక్వల్ టు సింప్లీ Fn ప్లస్ Fn ప్లస్ అని ప్రూవ్ చేయాలి మనం ఇప్పుడు, అంతేగా? ప్రెజెంట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ప్రీవియస్ 2. ప్రెజెంట్ ఏంది? n+2 దగ్గర ఉన్నావు. ప్రీవియస్ 2 ఏమంటే n+1. సో Fn ప్లస్ Fn+1 ప్రూవ్ చేయాలి మనం అనుకున్న ఎక్స్ప్రెషన్ కి. ఓకే చేద్దాం. ఏమైంది? మన దగ్గర అన్ని వెపన్స్ ఉన్నాయి, యూజ్ చేయడమే. Fn NC0 ప్లస్ ఇలాంటి బేసిక్ వెరీ బేసిక్ ఇవి. ఈ వెరీ బేసిక్ వి తొందరగా నేర్చేసుకొని కాంప్లికేటెడ్ కోసం చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇయర్. ఓకే ప్లస్ Fn రాస్తున్నా n-1c1 ప్లస్ n-2c2 ప్లస్ 1 ప్లస్ Fn+1 n+1c0 NC1 n-1c2 అట్లా. సో ఇక్కడ NC0 ఉంది, ఇక్కడ NC1 ఉంది. రైట్ దీన్ని ఇక్కడ రాసేసుకో ఫస్ట్. n+1c0 ప్లస్ NC0 NC1 ఏం రాసుకుంటావు? తర్వాత మారుద్దాం. n+1c1 మళ్ళీ n-1c1 n-1c2. దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ NC2. సిమిలర్లీ నెక్స్ట్ ఏముంటుంది నీకు? సిమిలర్ గా C3 అట్లా వచ్చేస్తుంది. r పెరుగుతుంది. మన ఫార్మాట్ లోకి వచ్చేసింది కదా. సో దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ n+2c0 because n+1c0 equal to 1 and this one can be written as n+2c0 depend on our requirement. Okay plus
n+1 C1 nC2 n-1 C3 plus up to so on. This is equal to your fn+2. fn+2 అది ప్రూవ్ అయిపోయింది కదా. సో నీకు ఎప్పుడైనా సరే ఫిబొనాసీ నెంబర్స్ ఉన్నాయనుకుంటే ఫిబొనాసీ నెంబర్స్ ఉన్నాయంటే డెఫినెట్ గా పాస్కల్ ట్రయాంగిల్ నుంచి కూడా రాసేసుకోవచ్చు అని. ఓకే, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి పాస్కల్ ట్రయాంగిల్. ఈ బేసిక్ అప్లికేషన్స్ వీటిని ఇలా ఉంచి మంచిగా నెక్స్ట్ ఇయర్ నేర్చుకుందాం మళ్ళీ ఇంకా డీప్ గా. ఓకే, బట్ ఈ బేసిక్ కొన్ని ఐడెంటిఫై చేసుకోగలగాలి. మెయిన్ గా కమిటీ ఫార్మేషన్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా, రైటా?